మన దగ్గర వచ్చే కపుల్స్‌లో కొందరు ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్‌కి వెళ్తున్న వాళ్ళు వేరే టాబ్లెట్స్ కానీ, కొంతమంది ఆయుర్వేదిక్ మెడిసిన్ గానీ ఇలా వాడొచ్చా అని చెప్పి క్వెషన్స్ అడుగుతుంటారు. సో, జనరల్‌గా ఏంటంటే కొందరు వేరే అదర్ రీజన్స్ కోసం అంటే కొద్దిగా న్యూరోలాజికల్ గానీ, వాళ్ళకి అదర్ మెడికల్ కండిషన్స్ ఆస్తమా, ఇట్లా ఎపిలెప్సీ ఉన్నవాళ్ళు, లేదు ఇంకా అదర్ రీజన్స్ వల్ల కొన్ని మెడికల్ కండిషన్స్‌కి సంబంధించి మెడిసిన్స్ కొన్ని వాడుతుంటారు. అలా కాకుండా ఈ ఫెర్టిలిటీకి సంబంధించినవే ఏమన్నా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కొందరు చెప్పారు అని చెప్పి తీసుకుంటుంటారు. సో వీటి వల్ల ఐవీఎఫ్‌లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఐవీఎఫ్ తీసుకునేటప్పుడు ఆ టాబ్లెట్స్ అన్నీ ఆఫ్ చేసేయాలా అనేసి అడుగుతారు. సో మెడికల్ కండిషన్స్‌కి గనక ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే వాళ్ళ కండిషన్ టాబ్లెట్స్ అనేటివి మొత్తం స్టాప్ చేయకూడదు. వాళ్ళు ఏ మెడికేషన్ అయితే వాడుతున్నారో ఆ డాక్టర్‌ని ఒకసారి కన్సల్ట్ అయ్యి మేము ఇలా ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి వెళ్తున్నాము. ఏదన్నా ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ రాస్తారా? లేదంటే ఇవే సరిపోతాయా అని చెప్పి ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ న్యూరాలజిస్ట్ గానీ, ఎండోక్రైనాలజీ ఇలా వాళ్ళు తీసుకుంటున్న ట్రీట్మెంట్‌కి సంబంధించిన డాక్టర్స్‌ని. దాంతో పాటు మీ ఐవీఎఫ్ స్పెషలిస్ట్‌కి కూడా కరెక్ట్‌గా మీరు ఏమేం మెడిసిన్స్ వాడుతున్నారు అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ ఐవీఎఫ్ మీద ఎఫెక్ట్ పడ్డము ఇట్లాంటివి ఉంటాయి. నార్మల్‌గా వాటికి సంబంధించి ఆల్టర్‌నేటివ్ మెడిసిన్స్ అనేటివి రాసిస్తారు. దాంతో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ విషయానికొస్తే జనరల్‌గా ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేది అంత మనము చెప్పము, సజెస్ట్ చేయము. కానీ వాళ్ళు ఏదైనా వాడుతుంటే సేమ్ ఇలానే వాళ్ళు ఎవరైతే డాక్టర్ దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నాము. ఇది కంపల్సరీగా అవసరమైతేనే వాడతాము అని చెప్పాలి. మోస్ట్‌లీ హెర్బల్ మెడిసిన్స్, ఆయుర్వేదిక్ అని చెప్పి కొందరు ఫేక్ ప్రొడక్ట్స్ కూడా చాలా అమ్ముతుంటారు. సో ఇటువంటివి అవాయిడ్ చేస్తే మంచిది అన్నమాట. So hope this video is informative. Thank you very much.